నేటి కాలంలో మనిషిలో సహనం అనేది కరువైంది. అందుకే ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకోవడం లేదా ఎదుటి వ్యక్తిని హత్య చేయడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఆత్మహత్య ఘటనలు బాగా పెరిగిపోయాయి. ఇక ఇలాంటి సూసైడ్ కేసుల్లో కొన్నిటి వెనుక ఉన్న కారణాలు చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తాయి. తల్లిదండ్రులు అరిచారని, కూర సరిపోలేదని, భార్య తిట్టిందని, పరీక్షల్లో పాస్ కాలేదని, టీవీ రిమోట్ విషయంలో గొడవ జరిగి ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా చట్నీ విషయంలో దంపతుల మధ్య తలెత్తిన గొడవ చివరికి భార్య ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం గోపతండాకు చెందిన రమణ, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెరుగురాళ్లకు చెందిన బానోతు చందనకు 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అనంతరం వీళ్ళిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఇందిరానగర్ లోని అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. రమణ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చందన భీమా జ్యువెలరీస్ లో సేల్స్ ఉమెన్ గా పనిచేస్తుంది. పెళ్లైన కొత్తలో వీరి సంసారం ఎంతో హాయిగా సాగింది. ఈ సమయంలోనే ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో రమణ దంపతుల మధ్య గొడవ జరిగిందని సమాచారం. తినే ఆహారంలో చట్నీ ఎక్కువైందని రమణ భార్యతో గొడవ పడినట్లు తెలుస్తోంది. అనంతరం మరుసటి రోజు సోమవారం ఉదయం రమణ తన విధులకు వెళ్లిపోయాడు. ఆ తరువాత చందన పలుమార్లు రమణకు వీడియో కాల్ చేసినా అతను స్పందించలేదని సమాచారం. దీంతో నార్మల్ ఫోన్ కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినట్టు తెలుస్తుంది. వెంటనే స్పందించిన రమణ తన ఇంటి యజమానికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి తన ఇంటికి వెళ్ళమని కోరాడు. దీంతో ఇంటి యజమాని వెళ్లి చూడగా అప్పటికే చందన సూసైడ్ చేసుకుంది. దీంతో యజమాని వెళ్లి చాలాసేపు తలుపులు తట్టాడు. ఆమె ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. ఇక చుట్టుపక్కల వారి సాయంతో రమణ ఇంటి యజమాని తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. వారు వెళ్లి చూడగా అప్పటికే చందన ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటనపై యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం బండ్ల గణేష్ డ్రైవర్ రమణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి ఇలా ప్రతి సమస్యకు, గొడవలకు చావే పరిష్కారంగా భావించే వారిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి.